दीपदो लभते विद्यां दीपदो लभते धनं दीपदो लभते चायुः दीपदो लभते दिवं పరమేశ్వరుని సన్నిధానంలో దీపదహ ఒక్క దీపాన్ని పెట్టినట్టయితే విద్యాం లభతే జ్ఞానాన్ని పొందుతాడు. దీపదో లభతే జ్ఞానం దీపదో లభతే ధనం. ఆ శ్రీపుర అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి దీపదో లభతే ధనం, ధనాన్ని పొందగలం. దీపదో లభతే చాయు. ఏ శంకరుడు మృత్యుంజయుడో అంటే మృత్యువు నుండి కూడా తప్పించగలడో అటువంటి కార్తీక మాసంలో ఈ శంకరుని సన్నిధానంలో దీపాన్ని అలా వెలిగిస్తే లభతే చ ఆయు, ఆయుష్యాన్ని పెంచుకోగలడు. దీపదో లభతే దివం, ఇహలోక సౌఖ్యమే కాకుండా పరలోకంలో కూడా ఆనందాన్ని పొందగలడు అని కార్తీక మాస విశేషం మనకి తెలియజేస్తుంది. ముఖ్యమైనటువంటి ఆలోచించదగిన విషయం, ఇలాంటి ఉత్సవాన్ని మనం ఎక్కడా చూడలేదు, చూడబోము కూడా. ఓ నారసింహస్వామిని దర్శించాలి అంటే అక్కడెక్కడో వెళ్ళాలి సింహాచలానికి. ఓ శ్రీపురం అమ్మవారిని దర్శించాలంటే అంత దూరం వెళ్ళాలి. ఓ తిరుమల వెంకట ప్రభువుని చూడాలంటే ఇంకెక్కడికో వెళ్ళాలి. ద్వారకా తిరుపతి అంటే చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇలా అందరూ దేవతల్ని ఇక్కడికి తెచ్చి వివాహం చేయడం అనేది, చేయించడం అనేది సశాస్త్రీయంగా అనేది భక్తి టీవీకి మాత్రమే సాధ్యమవుతోంది. కాబట్టి దీప విశేషాన్ని తెలియచేయబోయే ముందు ఒక్క కోరిక మీ అందరినీ కోరుతున్నాను, ఒకే ఒక్క కోరికని. ఏ భక్తి టీవీ యాజమాన్యం, సిబ్బంది, సామాన్యుడి నుంచి అసామాన్యుల వరకు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో, ఈ అందరినీ ఉద్దేశించి ఈ భక్తి టీవీ నిరంతరం ఇలా వెలుగుతూనే ఉండాలి, దీపకాంతుల్ని అలా ప్రసరింపచేస్తూనే ఉండాలి అని మనందరం ఇళ్లలో ఒక్క దీపాన్ని వెలిగిద్దామా, ఆ కుటుంబాలన్నీ సుఖంగా ఉండాలని వెలిగిద్దామనే అభిప్రాయం ఉంటే ఒకసారి చప్పట్లని కొట్టండి. మీరు ఖచ్చితంగా మనం వెలిగించవలసిన బాధ్యత మనకుంది. ఎంత కృతజ్ఞులై ఉండాలి. ఇక దీపాన్ని గురించి మనవి చేస్తాను. పంచభూతాలు ఉన్నాయే, ఆ పంచభూతాల్లోనూ ఉన్నది అగ్ని. పృథివీ, నేలలో అగ్ని ఉంది. అందుకనే ఏ పదార్థమైనా నేలలో కాని పడితే నల్లబడిపోతుంది, మాడిపోతుంది. ఈవేళ బొగ్గు, బంగారం, వెండి అన్ని లోహాలు భూమిలో పుట్టడానికి కారణం కేవలం అగ్ని 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 పృథివిలో ఉండడం. అప్పు మీరు వెలిగించేటటువంటి దీప అగ్ని ఏదుందో అది జలం, జలంలో కూడా ఉంది. అంచేతనే నీళ్లలో నుంచి బడబాగ్ని వస్తుంది ఒక్కసారి అద్భుతంగా ప్రజ్వరిల్లుతూ. ఆ నీళ్లలో అగ్ని ఉంది కాబట్టే చేపపిల్ల ఎదగగలుగుతోంది, తాబేలు ఒళ్ళు చేస్తోంది. మిగిలినటువంటి అనేక జలచరాలన్నీ కూడా ఆహారాన్ని పొందగలుగుతున్నాయి అగ్ని కారణంగా. పృథివీ అపు తేజ, ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సులో కూడా అగ్ని ఉంది. అందుకే మనం మామూలుగా ఎండడము అంటారే, ఎండ పడడము అంటారే, ఆ ఎండ పడడాన్ని ఎండింప చేయడంగా గుర్తించుకొని మనం లెక్క వేస్తున్నాం. ఆ ఉష్ణతలో ఆ ఎండ ఉంటుంది. అందుకనే సంస్కృతంలో ఎండని ఆతపః అంటారు, మరింత తపింపచేసేది అని అర్థం. అలాగే వాయువులో కూడా అగ్ని ఉంటుంది. ఆ కారణంగానే వాయువులో కలిసిన అగ్ని గాలుపు రూపంగా లోకానికి అంతటికీ వస్తూ ఉంటుంది మనకి. ఈవేళ విదేశాలకు కానీ మనం వెళ్ళి చూసినట్టయితే
వాళ్ళకి సూర్య కిరణాల నుంచి వచ్చేటటువంటి అగ్ని లేదు కాబట్టి డి వైటమిన్ తక్కువగా ఉందనే అభిప్రాయంతో రోజుకి 10 మాత్రల్ని వేసుకుంటారు ఆ వేడిమి కావాలి అని. అలాంటి అవకాశం లేకుండా మనకి సూర్యుడు సంపూర్ణమైన అగ్నిని తన నుండి ప్రసరింపచేస్తున్నాడు. ఇక ఆకాశంలో కూడా అగ్ని ఉంది. ఆకాశంలో ఉండే అగ్నే మెరుపుగా అవుతోంది. ఆకాశంలో ఉండే అగ్ని పిడుగుగా అవుతోంది. మీరందరూ ఏ అగ్నిని స్వయంగా ఇక్కడ దీపరూపంగా వెలిగించి చూపిస్తున్నారో ఆ అగ్ని పంచభూతాల్లోనూ ఉంది కాబట్టి ఓ పంచభూతాలారా నాలో ఉన్నటువంటి అగ్ని శాతాన్ని తగ్గించకండి అని ప్రార్థిస్తూ మనం వెలిగిస్తున్నాం. వెలిగింప చేస్తూ ఉంటే శరీరంలో కూడా అగ్ని ఉంది, గమనించాలి. ఏ శిరస్సు యొక్క మధ్య భాగం ఉందో దీన్ని సహస్రారము అంటారు. అంచేతనే అమ్మవారి నామాల్లో తటిల్లత సమరుచి షట్చక్ర ఉపరి సంస్థిత అని నామం కనిపిస్తుంది. ఇక్కడ ఉండేది అమోఘమైన అగ్ని. అంచేతనే అబో తల వేడెక్కిపోయింది, బుర్ర పగిలిపోయేంత వేడిమితో ఉన్నాను అంటారు. పర్వదినాలు వచ్చినటువంటి వేళ అమ్మలు తమ పిల్లలందరికీ ఈ కుడి చేతి వేడికి ఉండేటటువంటి కుడి చేతికి ఉన్న 3-4 వేళ్లతో చక్కగా నువ్వుల నూనెని అద్ది అక్షతలని వేసి చక్కగా వాడిని ఆశీర్వదించేది కూడా కారణం ఇక్కడ అద్భుతమైనటువంటి అగ్ని ఉందని తెలియచేయడం కోసమే. అలాగే లలాటం నుదుటిలో అగ్ని ఉంది. ఆ 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఉండే అగ్నిని చిదగ్ని అంటారు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత అని మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. 2 కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి అగ్ని రూపమే సాక్షాత్తు సుబ్రహ్మణ్య ఈశ్వరుడుగా అయ్యాడు. అంచేతనే ఆయనని వహ్నిపుత్రుడు, అగ్నిపుత్రుడు, ఆగ్నేయుడు అని పిలుస్తారు. అలాగే కళ్ళలో కూడా అగ్ని ఉంటుంది. అందుకే కోపం వచ్చినటువంటి సందర్భంలో ఈ అగ్ని కళ్ళలోంచి వస్తూ కోపాగ్ని అని పిలువబడుతుంది. అదే తీరుగా ముకురంధ్రాలలో కూడా అగ్ని ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగేది అందుకే. నోటిలో అగ్ని ఉంటుంది కాబట్టి వెచ్చనితనంతో గాలి మనం అలా ఒకసారి హా అన్నప్పుడు వచ్చి తీరుతుంది. ఇదే విధంగా హృదయంలో కూడా అగ్ని ఉంది. మంత్రపుష్పం ఆ మాటని తెలియచేస్తుంది. మీరు వెలిగించేటటువంటి అగ్ని దీపం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటిది కాదు. అధో నిష్ట్యా వితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. భగవంతుడు ఎక్కడుంటాడు? ఈ భుజం కింద, అంటే ఈ కంఠానికి అటుపక్క ఇటుపక్క వచ్చేటటువంటి 2 ఎముకల మధ్య ఓ చిన్న గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యిని నిష్ఠి అని పిలుస్తారు. ఆ నిష్ఠిలో ఈ బొటన వేలిని పెట్టి చాచగలిగినంత దూరం ఈ చిటికిన వేలిని చాస్తే హృదయం మీద ఓ చోట గుర్తుంచుకుంటే ఓ ప్రత్యేకమైన ప్రదేశం కనిపిస్తుంది. నాభ్యాం ఉపరి. ఈ చిటికిన వేలిని మళ్ళీ బొడ్డులో పెట్టుకుని చాచగలిగినంత దూరాన్ని చేతిని చాచి బొటనవేలు ఎక్కడ ఆగిపోయిందో చూస్తే సరిగ్గా ఆ పైనుంచి కంఠం కింద ఉండేటటువంటి గోతి నుంచి జానెడు దూరం, అలాగే బొడ్డు నుంచి జానెడు దూరం పైకి చూస్తే ఏ ప్రదేశం ఉందో అక్కడ జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. పరమేశ్వరుడు చెప్పలేనంతటి వెలుగులతో నిండిపోయిన అగ్నితో కనిపిస్తూ దాంట్లో కనిపిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి మనం వెలిగించేటటువంటి అగ్నిలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడు మాత్రమే ఉంటాడు. ఆయనకి అనుక్షణం నీరాజనాన్ని ఇయ్యడం దేనికి అంటే ఆ దైవం ఈ నీరాజనంలో ఉంటాడు, ఈ వెలుగులో ఉంటాడు అని తెలియచెప్పడం కోసమే. అదే తీరుగా ఈ ఉదరంలో జఠర రూపంలో ఉంటుంది ఇదే అగ్ని. అందుకోసమే
మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం కదలడం ప్రారంభిస్తుంది అగ్ని ఉన్న కారణంగానే. ఆ జఠరంలో ఉంటాడు వైశ్వానరుడనే పేరు కలిగిన అగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మనం తిన్నటువంటి ఏ పదార్థమైనా సరే తిరిగి వండబడుతోంది అంటే ఆ వండడానికి కావలసిన అగ్ని పేరు వైశ్వానరాగ్ని. ఆలోచించి చూడండి, పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు 5 అగ్ని ఉంది. శరీరంలోని శిరస్సులో, 2 కనుబొమల మధ్యప్రదేశంలో, కనులలో, అలాగే నాసికా రంధ్రాలలో, నోటిలో, ఈ హృదయం యొక్క మధ్య భాగంలో, ఉదరంలో, జఠరంలో వైశ్వానర అగ్ని మొత్తం అంతా. ఈ వైశ్వానర అగ్నిలో అన్ని చోట్ల అగ్ని 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 అగ్ని. అంచేత ఓ పరమేశ్వరుడా, నా ఈ పంచభూతాలలో నా శరీరంలో కూడా అగ్ని ఉందని తెలిసి నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నానని అర్థం చేసుకుని వెలిగించడమే ఈ దీప ప్రజ్వాలనము అంటే. జ్వలనము అంటే వెలగడం, ప్రజ్వాలనము అంటే వెలిగింప చేయడం అని అర్థం. ఇదే తీరుగా దేవతలలో కూడా అగ్ని స్పష్టంగా కనిపిస్తుంది. ఏ కేసరి అనేటటువంటి మహానుభావుడున్నాడో ఆయన భార్య అయినటువంటి అంజనాదేవి యొక్క గర్భంలోనికి రుద్రుని యొక్క అగ్ని తేజ శక్తి ప్రవేశిస్తే పుట్టినటువంటి వాడు ఆంజనేయుడు. కాబట్టి ఆంజనేయుల్లో ఉన్నటువంటి అగ్నిశక్తి రుద్రుని అగ్నిశక్తి గుర్తుంచుకోగలగాలి. అదే తీరుగా అమ్మవారున్నారు. అమ్మవారి పేరులో ఒకటి అరుణా అని. అంచేతనే అరుణాం కరుణాతరంగితాక్షీం అని పిలుస్తాం. అరుణ అంటే అమ్మవారు ఎర్రనైనటువంటి ఆ విధంగా అగ్ని రూపంగా ఉంటుంది. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుస్తాం. కాబట్టి అమ్మవారు కూడా అగ్ని స్వరూపమే, అనుమానం లేదు. శంకరుడి యొక్క నుదుటి యందు ఉంటుంది అద్భుతమైనటువంటి అగ్ని. అది జ్ఞానాగ్ని. ఎదుటివాని యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా అందించగలిగినటువంటి శక్తి కలిగింది. అంతేకాదు, ఎదుటివాడు ఎవడైనా తన యొక్క ఏకాగ్రతని భంగపరిచినట్టయితే దహించవేయగలిగినటువంటి శక్తి కలిగిన అగ్ని కూడా. ఏ పార్వతీదేవి పరమేశ్వరుడికి పరిచర్యని చేస్తుందో, ఏ పార్వతీదేవికి పరమేశ్వరుడి మీద ఏ విధమైన శృంగార భావము లేదో, అలాంటి సందర్భంలో మన్మథుడు బాణాన్ని ప్రయోగించాడని తన విక్షిప్తమైన కర్తవ్య బాధ్యతని పాడు చేస్తున్నాడని గమనించిన శంకరుడు ఈ 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆ అగ్ని నుండి, అంటే నేత్రం నుండి అగ్నిని పంపించి కర్తవ్యాన్ని కాదని చేసేటటువంటి వ్యక్తిని దహించి వేశాడు. అక్కడ కూడా కనిపించేటటువంటి అగ్ని దాహాగ్ని, అంటే మండించేటటువంటి అగ్ని అని అర్థం. ప్రతి దైవంలోనూ అగ్ని ఉంటుంది. మనకి కాసేపట్లో ఏ నృసింహస్వామికి అయితే మనం వివాహాన్ని చేయించబోతున్నామో, అలా కనుల పండవగా దర్శించబోతున్నామో, ఆయనకి సంబంధించినటువంటి గాయత్రిని కూడా పఠించేటటువంటి సందర్భంలో వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. తీక్ష్ణ దగ్గుష్ట్రాయ, ఆయన 2 కోరల్లోనూ అద్భుతమైన అగ్ని ఉంటుంది. ఆ కారణంగానే ఆ కోరలు విపరీతమైనటువంటి ప్రకాశంతో కనిపిస్తూ ఉంటాయి. సర్వం అగ్నిమయం. ఒక్కసారి అడవులని చూసినట్టయితే అడవులలో దావాగ్ని కనిపిస్తుంది. చెట్టు రాసుకున్నప్పుడు ఆ అగ్ని విపరీతంగా ప్రజ్వరిల్లి కనిపిస్తూ ఉంటుంది. నదులలో అగ్ని ఉంటుంది. కాబట్టి నదుల్లో ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా సుఖంగా జీవనాన్ని చేయగలుగుతున్నాయి. ఎక్కడ చూసినా మనకి అద్భుతమైన అగ్ని కనిపిస్తుంది. కాబట్టి వేదాలన్నిటికీ ముగింపు అయినటువంటి ఆ ఉపనిషత్తుల్లో
మంత్రం మొట్టమొదటిది. అలాగే వేదాలలో మొదటిదైనటువంటి ఋగ్వేదం, ఈ రెండూ కూడా అగ్నినే స్తుతించాయి. వేదాలలో మొదటిదైనటువంటి ఋగ్వేదం ప్రారంభిస్తూ అగ్నిమీళే పురోహితం. కాబట్టి మహానుభావులైనటువంటి మీ అందరూ ఎవరెవరికి అదృష్టం సంప్రాప్తించవలసి ఉందో వారందరూ వచ్చి ఇక్కడ అగ్నిని దీపరూపంగా అమ్మవారికి, అయ్యవారికి, కళ్యాణం జరిగే అందరికీ కూడా నివేదన చేస్తున్నారు. మరొక్క మారు మనవి చేస్తున్నాను, ఈ భక్తి టీవీ ఇలాగే నిరంతరం దీప జ్వాలల్ని ఇలా చేస్తూ ఉండాలి. ఇదే విధంగా కృషి చేస్తూ ఇంతమందిని సమీకరించి కార్తీక మాసాన్ని అగ్నిదీపమయం చేయాలని మనందరం ఒక దీపాన్ని ఇంటి వద్ద సుఖంగా ఈ భక్తి టీవీ అంతా ఉండాలని ప్రార్థిస్తూ వెలిగిద్దాం. స్వస్తి. దీప మహాత్యం గురించి అద్భుతమైన ప్రవచనామృతం అందించిన బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది.